దీవెనలతో ఈనాటి కార్యక్రమానికి వారు కూడా వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలానే శ్రీనివాస్ గారు వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుచున్నాం. శ్రీనివాస్ గారు ఆగండి ఆగండి ఆగండి, కూర్చోండి, మీరు కూర్చోండి. అలానే మోహన్ రెడ్డి గారు సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్, వారు కూడా వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాము. స్వాములు కూర్చోండి, కొద్ది అందరూ మాతలు కూడా. ఈ యొక్క దీక్ష, దాని యొక్క పరిణామాలు, దీక్ష ఏ విధంగా చేయాలి, దాని యొక్క విధానం ఏ విధంగా ఉంటుందని మా గురుస్వామి శ్రీనివాస్ గారు వారు షార్ట్ ఫిలిం ద్వారా తెలియజేయడం జరిగింది. వారికి ఈరోజు వచ్చిన ముఖ్య అతిథులకు చైర్మన్ గారికి శ్రీనివాస్ గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మీరు అలానే గుడి యొక్క దేవాలయం యొక్క ప్రభాకరన్ అధ్యక్షుల వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అలానే సెక్రటరీ రామచంద్ర నాయుడు గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అలానే పి షణ్ముఖం వారిని కూడా శ్రీనివాస్ గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాము. ఈనాటి కార్యక్రమానికి దేవాలయం యొక్క సెక్రటరీ రామచంద్ర నాయుడు గారు వారు క్లుప్తంగా వివరించి ఈ ప్రోగ్రాంను ముందుకు జరపవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప భక్తమాసేలారా, ఈరోజు అతి ప్రధానమైన రోజు. మీకు అందరికీ తెలుసు, మన మకర సంక్రాంతి రోజు. సూర్యభగవంతుడు మకర మాసానికి ఈరోజు వెళుతుంది. ఇప్పటి నుంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు, గుడి పూజలు అన్నీ ప్రారంభమవుతుంది. చాలా గుడిల ప్రతిష్ట, అటువంటి ముఖ్య కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి పొద్దుగాల 8-10 గంటలకు 8:30 ప్రాంతాల్లో ఈ పుణ్య ముహూర్తం ప్రారంభమైనవి. మీకందరికీ ఈరోజు మనసాల అయ్యప్ప అనుగ్రహం కోరుతూ, అందరికీ మంచిగా రావాలని కోరుతూ, ఈ సంవత్సరం అన్నీ ప్రజలకు అందరికి సర్వ ఆయుర ఆరోగ్య సౌఖ్యం ఇవ్వాలని అయ్యప్పకు కోరుతూ ఒక మాట చెప్తాం. శ్రీనివాస గారు గురుస్వామి ఏమో కన్నిస్వామిల దీక్ష గురించి సమావేశం ఏర్పాటు చేసినావు, కానీ దుఃఖంతో మీకు అందరికీ చెప్తాం, కన్నిస్వామి దీక్ష తీసుకున్న ఆ ఒక సమస్య ఇప్పుడు చాలా మారిపోయింది. మనం అందరూ దీక్ష తీసుకున్న టైంలో ఉన్న ఆ ఒక ప్రవృత్తిలో కాదు ఇప్పుడు నడిచేది. కానీ అయ్యప్ప కన్నిస్వామి అంటే మొదలుమొట్టుగా స్వామి దర్శనానికి వెళ్ళిన వాళ్ళను అర్థం. కానీ దీనికి చాలా గొప్పతనంగా చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. అదన్నీ ఇప్పుడు ఎవరికి చెప్తే అర్థం కాదు, ఎందుకంటే ఎవరు చేయలేం కూడా. మన చిన్న వయసులో మనం మాల వేసుకున్నప్పుడు మన గురుస్వామితో పోయి ఆజ్ఞ తీసుకోవాలి. నేను శబరిమల వెళ్ళాలా, నేను మాల వేయాలా, మీరు నన్ను తీసుకెళ్తావా అని అడుగుతాడు ఆయనకి. అది ఎవరెవరు పోతారో తెలుసా? అమ్మ, నాన్న, ఆ స్వామి ముగ్గురు కలిసి వెళ్తారు. వెళితే ఆ స్వామి ఏమన్నాడు తెలుసా? మీ మానస దేవుడు అంటే మీ కుల దైవం ఎవరో
ఆ స్వామి దగ్గర పోయి ఒక దక్షిణ పెట్టేసి అనుగ్రహం తీసుకోండి. అయ్యప్ప మీకు అనుగ్రహం ఇచ్చిందనుకోండి, అప్పుడే మీరు మాల వేయడానికి మీకు అధికారం ఉంటుందని చెప్తారు. అదేవిధంగా మనం మన కులదైవం దగ్గర వెళ్ళి ఏదో పూజలన్నీ చేసి ఆజ్ఞ తీసుకరిస్తారు మాల వేయడానికి. తర్వాత మనం గురుస్వామి దగ్గర పోయి దక్షిణ ఇచ్చేసి ఆయన పాద నమస్కారం చేసుకుని ఆయనకి చెప్తారు, స్వామి నాకు మాల ఇవాళ మీరు నేను మా కులదేవ దగ్గర ఆజ్ఞ తీసుకుని వచ్చారని. అది మొదటి ఫస్ట్ కట్టం అనుకుంటాం. తర్వాత గురుస్వామి గుడిలో మన దగ్గర ఉన్న ఏది గుడి అనో గుడిలో ఆయన వస్తారు, ఆయనే పూజ మాల పూజ అన్ని చేస్తారు. ఎందుకంటే మన ఊరిలో పూజారి వాళ్ళు మాల పూజ చేయడం మాల వేయడం లేదు. ఇక్కడ మనకు అటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు గురుస్వామిలు లేకుండా కాబట్టి పూజారులు స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు కూడా అట్లే కంటిన్యూ అవుతుంది. కానీ ఊరిలో గురుస్వామి మాల మనకు పూజ చేసి ఇచ్చేది, గురుస్వామి ఇరుముడి కట్టేది, గురుస్వామి ఎమ్మడి పోయేది, గురుస్వామి ఆజ్ఞ ప్రకారం 41 రోజు మన దీక్షలో ఉండేది. ఇప్పుడు చాలా విధానాలు మారిపోయింది. ఎవరిది తప్పు కాదు, కాలం మారుతుంది, మనుషులు కూడా మారుతుంది. అదేవిధంగా కన్నిస్వామి దీక్ష అంటే చాలా గొప్పతనమైన ఒక విషయం అండి. మన ఇల్లు, మన మనసు, మన చుట్టూన్న గ్రహాలు అన్నీ భక్తి పురస్కరంగా మారిపోయిన ఒక పుణ్య కాలం అది మండలకాలం. ఈ మండలకాల దీక్ష అంటే మన మనస్సు శరీరం మంచితనం మీద, మంచి ఆలోచన మీద, మంచి ప్రవృత్తి మీద నిమగ్నమై ఉండాలి. వేరే ఎవరికొక ఇబ్బంది లేకుండా, ఎవరికొక తప్పు మాట అనకుండా, ఎవరికేమైనా హాని జరగకుండా చూసే బాధ్యత ఒక కన్నిస్వామిది. కన్నిస్వామి ఆజ్ఞ మొత్తం గురుస్వామి. అయ్యప్ప గురుస్వామి ద్వారానే అయ్యప్పని చూసేది, గురుస్వామి ద్వారానే అయ్యప్ప నమస్కారం చేసేది, గురుస్వామి ద్వారానే ఆయన ఇరుముడి తీసుకునేది, గురుస్వామి ద్వారానే శబరిమల వెళ్ళేది. దీనివల్ల ఒక కన్నిస్వామికి గురుస్వామి ఎంత ముఖ్యమో అదేవిధంగా గురుస్వామి యొక్క కన్నిస్వామికి కూడా చాలా ముఖ్యం. దీనివల్ల గురు చరణ పాదాత్మజం భంగనం ఆత్మశమనం అని చెప్తారు. ఈశ్వరహితం అది, ఎవరిది తప్పు కాదు. ఇప్పుడు ఉన్న కొన్ని విధానాలు చూస్తే మనకు బాధపడుతుంది. కానీ మనం ఏం చెప్పలేకపోతున్నావో అన్నీ అయ్యప్ప నామం మీద వదిలేసి ముందుకు సాగుతున్నావు. భక్తులాశారా, కన్నిస్వామిలు ఎవరైనా మాల వేయడానికి ఉండే వచ్చే సంవత్సరం దేవి చేసి మీరు ఒక గురుస్వామిని చూసుకుని మీ కులదైవానికి దక్షిణ పెట్టుకొని ఆజ్ఞ తీసుకొని మాల వేసుకోండి. కన్నిస్వామి అయ్యప్ప స్వామికి చాలా ముఖ్యమైన దేవుడు. తత్వమసి అనే అర్థం అందరికీ తెలుసు. మీరు నేను ఒకటే, నేనే మీరు, మీరే నేను. అదే శబరిమల తత్వం. అంటే అక్కడ డిఫరెన్సియేషన్ ఏం లేదు. మన అందరూ ఒకటే అన్న తత్వం మీదవే శబరిమల వెళ్ళేది మనం. స్వామి శరణం. ఇంతో పాటు నేను నా 2 మాట సంహరిస్తున్నారు. మీకందరకు దేవుడు సహాయం ఎప్పుడు ఉండాలి, దేవుడు అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, దేవుడు కటాక్షం ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నావు. స్వామియే శరణమయ్యప్ప. కరణ్ గారు కూడా వారు కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. Now, whatever we have to explain to our public, that has already been explained by our Guruswami Ramanand. I think I need not explain anything more. People are many Swamis are all are masters nowadays. Even Guruswamis also, even those who are going first time, they will act as Guruswamis nowadays. Anyhow, whatever in the essence he has already explained to you, all people please. If any doubt is there, a temple is there, many people are there to advise you. Take the advice of the people. Don't try to give advice to those Guruswamis. Okay? Please accept it. Swami Sharan, Swami Sharan. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ కూడా ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు దేవుడు అనుగ్రహంతో మనకు ఆ కోవిడ్ సిచ్యువేషన్ నుంచి చాలా కిందగా వచ్చేసాము. ఇంకా అయిపోయింది, ఇంకా రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుంటూ, తర్వాత మనం ఈ విరధం గురించి, ఇంకా కన్నిస్వామి గురుస్వామి రిలేషన్స్ గురించి
మనం ఆయనకు హైటెక్ స్వామిని చెప్తాం. జనరలీ హైటెక్ స్వామిని చెప్తాము. ఆయన హైటెక్ అని అది తీసాడు యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ హైటెక్లో వచ్చాడు. సో డిజిటల్లో ఆయన పెట్టాడు. అందులో నేను కూడా ఇంకా చూడలేదు. నాకు నిన్ననే కాపీ ఇచ్చారు, సేవ్ చేసి పెట్టుకున్నాను, కానీ ఇంకా చూడలేదు. మీకు ఎవరైనా ఉంటే మీరు అందులో ఎనీ అబ్జెక్షన్స్ లేకపోతే అక్సెప్టెన్స్ ఏమైనా ఉంటే మీరు యూ కెన్ షేర్ ఇట్ అన్నమాట. అలాగే ఆయనకి కూడా కాంప్లిమెంట్ చెప్పుకుంటూ ఇవాళ అతిథి గారు V3 ఛానల్ చైర్మన్ గారు వచ్చారు. వాళ్ళను కూడా ఐ విల్ టెల్ ఆల్ ద కాంప్లిమెంట్స్ టు హిమ్. తర్వాత మన దోస్తులు అయ్యప్ప సమితి తెలంగాణ అందులో మెంబర్ మరి చంద్రెడ్డి గారు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా కాంప్లిమెంట్ చెప్పుకుంటూ ఐ టేక్ యువర్ లీవ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ గారు మరి మోహన్ రెడ్డి గారు కన్యస్వామి దీక్ష గురించి మా శ్రీనివాస్ గారు చేసిన ప్రయాణం గురించి మొత్తం ఆయన పర్మిషన్ తీసుకొని కూడా శ్రీనివాస్ గారు చేయడం జరిగింది. ఈ దీక్ష గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు ప్రభాకర్ గారు, మరి షణ్ముఖం గారు, నాయర్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్యస్వామి దీక్ష షార్ట్ ఫిలిం నిర్మాణం చేసినటువంటి కాసం శ్రీనివాస్ గారికి, సత్యనారాయణ గారికి, మరి కాసం హరి గారికి, మిగతా అందరికి కూడా పేరు పేరున భక్తులందరికీ నా యొక్క శుభాభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి చాలా పవిత్రమైనటువంటి దినము. సర్వకోటి ప్రాణికి ఆధారభూతమైనటువంటి ప్రత్యక్ష దైవం అటువంటి మన సూర్యభగవానుడు వారి యొక్క గమనంలో ఈరోజు నుంచి కొంత మార్పు వస్తుంది. ఆ మార్పుకు అనుగుణంగా ప్రకృతి సిద్ధంగా మనం చేసుకున్నటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ యొక్క సంక్రమణం నుంచి కూడా మన జీవితాల్లో ఒక వెలుగు రావాలని ఆ సూర్యభగవానుడు వారి యొక్క గమనంలో ఏదైతే మార్పు వస్తుందో మన జీవితాల్లో కూడా అదేవిధంగా మార్పు రావాలి, క్రాంతి రావాలని కోరుకుంటూ ఈ యొక్క ఫిలిం చేసినటువంటి కాసం సత్యనారాయణ గారు, ఎందుకంటే అది కూడా నేను చూడలేదు, శ్రీనివాస్ గారు, మరి ముఖ్య అతిథి సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారికి ఎందుకంటే నేను చూడలేదు అది ఆ యొక్క ఫిలిం ఏంటో. అది చూసిన తర్వాత చూసిన వాళ్ళు అనుభవం ఉంటే చెప్పొచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అనుభవజ్ఞులు చెప్పారు, ఈ యొక్క కన్యస్వామి ముఖ్యమైనటువంటి పాత్ర అంటే మొదటి మెట్టు. అది మొదటి నుంచి కూడా ప్రారంభము భక్తి అతను అక్కడి నుంచి స్టార్ట్ అవుతుండు స్వామీజీకి. సో అక్కడి నుంచి అయినటువంటి జీవితంలో మార్పు రావడానికి కూడా కన్యస్వామి చాలా ఇది. కాబట్టి ఆ జీవితానికి ప్రసాదం ఇచ్చే మోక్షం ఇచ్చేసినటువంటి ఈ యొక్క కన్యస్వామి యొక్క ఏ విధంగా ఉంటుంది ఏం సంగతి అనేది అది క్లుప్తంగా మన శ్రీనివాస్ గారు దానిలో సూచించడం జరిగింది. కాబట్టి వారికి కూడా మనస వాచ అందరికి వారికి నా యొక్క అభినందనలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. కాచం సత్యనారాయణ, డాక్టర్ కాచం సత్యనారాయణ V3 న్యూస్ ఛానల్ వారు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్కి వచ్చేసినందుకు శుభ సందర్భంగా వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి వారు కూడా చేసిన సహాయ సహకారాలకు మా శ్రీనివాస్ తరఫున మా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్రప్రదంగా అయ్యప్ప సేవా సంఘం భక్తులందరికీ మరియు కమలానగర్ ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుచు, ముఖ్యంగా సభాధ్యక్షులు పెద్దలు సోదరుడు అన్న కాసం వెంకట హరి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నాయర్ గారు, ప్రభాకర్ గారు, షణ్ముఖం గారు, అలాగే పెద్దలు మోహన్ రెడ్డి గారు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబరు, ఈ కార్యక్రమానికి కన్యస్వామి దీక్ష లఘు చిత్ర ప్రదర్శనకు నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులు ఆర్ శ్రీనివాస్ గారు, రంగిశెట్టి శ్రీనివాస్ గారు, గురుస్వామి గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలుపుచు, నాతో పాటు విచ్చేసినటువంటి
మా డివిజనల్ హెడ్ ప్రశాంతి గారు, అలాగే మా స్టేట్ బ్యూరో రిపోర్టర్ సురేష్ దండ్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కాలనీ పెద్దలకు, భక్తులకు అందరూ కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుచు, ముఖ్యంగా ఇక్కడ కమలానగర్లో అయ్యప్ప సేవా సంఘం 1991లో రిజిస్టర్ అయినటువంటి సందర్భం. 30 సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం మాలేసుకున్నది కూడా 91లో మకర సంక్రాంతి రోజు నేను శబరిమలలో ఉన్నా. దాని తర్వాత మళ్ళీ 30 years తర్వాత ఇక్కడ ఉన్నట్టే భగవత్ సంకల్పంతో ఇక్కడికి రావడం జరుగుతుందని నేను అనుకుంటాను. 3 సంవత్సరాలు 90, 91, 92లో 3 సంవత్సరాలు నేను మాలధారణ చేసిన, 10 సార్లు సివిల్గా మాలధారణ లేకుండా పోయి వచ్చినటువంటి నేపథ్యం. కానీ అంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి గుడి యాజమాన్యానికి, గుడికి సంబంధించిన ట్రస్ట్ మెంబర్లందరూ కూడా మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. కానీ 30 years తర్వాత మళ్ళీ నేను ఒక టెంపుల్లో ఒక ప్రోగ్రాంలో మకర సంక్రాంతి రోజు రావడం అనేది, ప్రతి సంవత్సరం కూడా మేము చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం అని క్రిస్టియన్ గురుస్వామి ఉండే మాకు, ఆయన 365 days మన అష్టోత్తరము అవన్నీ చేసుకుంటూ మాకు భక్తిభావాన్ని పెంచినటువంటి, అప్పుడు మేము మా వయసు 21 సంవత్సరాలు, భక్తిభావాన్ని అయ్యప్పని యూనివర్సల్ అయ్యప్ప అంటే ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా అయ్యప్పని పూజిస్తుంటాం. జనరల్గా రాష్ట్రాల వారిగా, ప్రాంతాల వారిగా అక్కడక్కడ ఉన్నటువంటి నేపథ్యంతో అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో వారికి ఉన్నటువంటి గ్రామ దేవతలను మొక్కుతుంటాం. కొన్ని ప్రాంతాలకు వస్తే కొన్ని ఏరియాల్లో వెంకటేశ్వర స్వామిని, తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే యాదగిరీశ్వరుని, ఒక్కొక్క ఏరియాలో పద్మనాభ స్వామిని, తమిళకి వెళ్తే మదురై, ఆ రకమైనటువంటి నేపథ్యంలో అయ్యప్ప మాత్రం భగవత్ స్వరూపంగా మొత్తం యూనివర్సల్గా ప్రతి ఒక్క భక్తుడు ఒక అకుంఠిత దీక్షతోటి 41 రోజులు అనేది మండల దీక్ష చేయడం అనేది చాలా గొప్ప నియమ నిబద్ధతతో చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దానికి గురుస్వామి ఇంతకుముందు చెప్పారు, గురుస్వామి గారు, గురుస్వామి గారి ఆజ్ఞతోటే తను చేసేటువంటి నియమ నిబంధనలు ఎంత కఠినతరం అనేది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కొంత సడలింపు, అంటే కాలమాన దృష్టి కావచ్చు, లేకపోతే రకరకాల నేపథ్యంతో కొంత సడలింపులు చేస్తారు. కానీ అద్భుతమైన నియమ నిబంధనలతో చేసే ఏకైక దీక్ష మండల దీక్ష అనేది అయ్యప్ప స్వామికి ఆ దర్శనం ద్వారానే కలుగుతున్నది. అంటే ఆ రోజుల్లో మేము దీక్ష తీసుకున్నప్పుడు నేపథ్యంలో ఎవరైనా అంటే నియమ నిబంధనలను ఉల్లంఘించి కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తే తప్పకుండా శిక్ష పడుతుంది, దేవుడు ఆ రకంగా చూస్తాడని చెప్పేటువంటి నేపథ్యం ఉండే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మిత్రుడు రంగశెట్టి శ్రీనివాస్ గారు ఒక కన్యస్వామి దీక్ష, అంటే కన్యస్వామికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, తను ఆ నియమ నిబంధనలు ఏ రకంగా పాటిస్తారనే దాని మీద ఒకవేళ అవహేళన కనుక ఎవరైనా చేస్తే వారికి జరిగేటువంటి శిక్ష ఏ రకంగా ఉంటుందని చెప్పి తన యొక్క లఘు చిత్రం ద్వారా, కన్యస్వామి దీక్ష లఘు చిత్రం ద్వారా మొత్తం యావత్ ప్రపంచానికి తెలియపరిచే విధంగా చేసినటువంటి గొప్ప సాహసాన్ని అభినందిస్తున్నాం. సరే, దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాల విషయంలో, డైరెక్టర్ విషయంలో మిత్రుడు మా ప్రోగ్రామ్ హెడ్ ఉండే నా అమరేందర్ గారని, వారికి డైరెక్షన్ కూడా చేశారు. అద్భుతంగా షార్ట్ ఫిల్మ్ ఉన్నది. దాని ఏదో కమర్షియల్ ఈవెంట్గా తను చేయలేదు, అంటే తను మాలేసుకొని ఒక గురుస్వామి ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఒక మంచి సందేశాన్ని, గొప్ప సందేశాత్మకంగా ఒక 20 నిమిషాలు ఉన్నటువంటి నెడితోటి తీసుకున్నటువంటి లఘు చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి రంగశెట్టి శ్రీనివాస్ గారికి, ప్రప్రదంగా మా అన్నగారికి, వెంకటారు గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి గుడికి సంబంధించిన ట్రావెన్కోర్ సంబంధించినటువంటి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అయ్యప్ప సేవా సంఘం అందరూ కూడా పేరు పేరున మరొకసారి నమస్సుమాంజలి తెలుపుచు, ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు మా ఛానల్లో ఆ టెలికాస్ట్ అవుతుంది. అవకాశం ఉన్న కాడికి V3 న్యూస్ ఛానల్లో చూసి, దాని తర్వాత 6 గంటలకు మనకు జ్యోతి దర్శనం ఉంటుంది కాబట్టి దాన్ని చూస్తే దాని యొక్క ఒక గొప్ప అనుభూతిని పొందే విధంగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం చెప్పచ్చు. జై హింద్. ఆన్మీక కార్యక్రమం అంటే టెంపుల్ ప్రోగ్రామ్ ఇలాంటి దాంట్లో నిర్వహిస్తూ చాలా పనులు చేస్తూ ఉంటారు ఆయన. అన్నదాన కార్యక్రమం కానీ, ఇంకా మన షిరిడి సాయిబాబా సంబంధించిన కార్యక్రమం అలాంటిలో చాలా ముందుగా నిలబడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలనుకున్నాను. మనం సైనిక్పురిలో వినోబా కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి నిర్మాణం చేస్తున్నారు. దానికి దగ్గర 16 crore ఎక్స్పెండిచర్స్ అన్నమాట. ఇప్పుడు 75% వర్క్ కంప్లీట్ అయింది. దానికి ఆయనే ముందుగా నిలబడి చైర్మన్గా నిలబడి చేస్తున్నారు. అందులో దాతలు చాలా కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఇంకా చేయాలని నేను భగవంతుని కోరుకుంటూ, ఇప్పుడు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలని చెప్పాను. ఇప్పుడు వెంకటేరి గారు దాని గురించే మాట్లాడతారు. తర్వాత ఆయన కూడా ఒక 2-3 మాటలు చెప్పాలని అనుకున్నాను. నాయర్ గారు లాస్ట్లో థ్యాంక్స్. వెంకటేరి గారు గురించి మాట్లాడాలని చెప్తాను. అందరికీ మరియు అతిథులు, ముఖ్య అతిథులు,
టెంపుల్ కమిటీ వారి అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరియు శ్రీనివాస్ గారు ఉద్యోగరీతిగా ఈసీఎల్ ఎంప్లాయీ. ఇక్కడ పాపం అతను ఎప్పుడు పిలవగానే గుడికి వచ్చేసి ఇరుములు కట్టడము, లీవులు పెట్టుకొని కూడా తమ వంతు అని గుడికి ప్రతిరోజు కూడా అటెండ్ అయ్యి ఇరుముడు కట్టుకునే టైంలో ఈ 41 రోజు దీక్షలో కూడా ఉండి, అవసరమైతే లేటుగా వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా ఒక 100 రోజుల దీక్షలో ఉండి కూడా ఇరుముడు కట్టుకొని గుడివారికి అందరికీ కూడా సహకరించుకుంటూ మరి ప్రతిరోజు కూడా అయ్యప్ప నామస్మరణ స్మరించుకుంటూ జీవనం గడుపుతున్న శ్రీనివాస్ గారు, వారు కూడా ఎందుకో సడన్లీగా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనేది సంకల్పం అతనికి జరిగింది. జరగగానే ఇక్కడ టెంపుల్ పెద్దలందరూ కూడా వారు సహకరించారు. దానికి తోడు మా తమ్ముడగు కాచం సత్యనారాయణ గారు కూడా వారు కూడా తమ వంతు నేనున్నా అనే ఉద్దేశంతో ఎంబడే కెమెరాసు స్టాఫ్ను అందరినీ కూడా సహకరించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు వారి స్పీచ్లో ఇంకొకటి చెప్పవలసి ఉంటే చెప్పలేదనుకుంటున్నా, అది కూడా నేను మళ్ళీ అవకాశం ఇస్తాను. మా గుడికి అంటే మన దేవాలయం అందరికీ కూడా ఇక్కడ V3 ఛానల్ చేసే కార్యక్రమాలు కూడా నిత్యము మరి సంవత్సరంలో జరిగే ప్రోగ్రామ్స్ కూడా V3 న్యూస్ ఛానల్లో తెలియజేయాలని మరొకసారి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరియు శ్రీనివాస్ గారికి వచ్చేటప్పటికి పాపం ఇది చిన్న షాంపిల్గా కన్యస్వామి గురించి క్లుప్తంగా వివరించారు. వారికి మనస్ఫూర్తిగా నా యొక్క పాదాభివందనాలు. అలానే ఇంకా ముందు కూడా అయ్యప్ప దీక్ష మరియు వ్రతము 41 రోజు అనే ఒక ఫిలిం కూడా అతి త్వరలో తీయాలని మేమందరము ఆశిస్తున్నాము. మా వంతు సహాయ సహకారాలు ఏమైనా ఉంటే అవసరం అనుకుంటే మేము తప్పకుండా అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరియు మా గురుస్వామి గారు ఎస్ రామచంద్ర నాయర్ గారు కూడా మరొకసారి మాట్లాడతాన్ని అడగడం జరిగింది. వారికి మాట్లాడవలసిందిగా కోరుచు. భక్తమాసేలారా, వేది అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్కారం. అదేవిధంగా వేది పైన ముందుకు కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం. భక్తులారా, మన అయ్యప్ప గుడి శ్రీ అయ్యప్ప సేవా సంఘం మీకు అందరికీ తెలుసు. మీ ద్వారానే మన గుడి ఈ పాటుకు వచ్చినావు. దీనిలో ముఖ్యంగా ఒక్క భక్తులు పేరు అందరూ చెప్పాలంటే చాలా కష్టం. కానీ అందరిని మనసాల ప్రార్థించుకొని అందరికీ మంచిగా జరగాలని ప్రార్థిస్తూ శ్రీ కాసం వెంకటహరి గారు, రమణ గారు, శ్రీ బాలరాజు గారు, అందరూ మన చుట్టుముట్టున్న గురుస్వాములందరూ, ఎస్పెషలీ మా శ్రీనివాస గారు అంటే మా తమ్ముడు లెక్కనే. భాస్కర్ బాలరాజు భాస్కర్ అన్నదమ్ముడు ఒకటే. స్వామి శరణం. మా శ్రీనివాస్ గారు అంటే నా తమ్ముడు లెక్కనే. ప్రతి దానికి మన ఇద్దరం కొట్లాడమే ఎప్పుడు. ఎందుకంటే ఆయన ఐడియా నాకు ఐడియాతో జాయిన్ కాదు. అది కాకుండా కూడా మనం ప్రతి దానికి ఆయన మన ఎమ్మడే ఉంటుంది. ఇప్పుడు ఈ అలంకార గోపుర నిర్మాణానికి కూడా ఈ కోవిడ్ టైంలో కూడా చాలా మందులు సహాయాలు చేస్తారండి. ఆ సహాయం వల్ల మనం గోపుర నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన గుడి పెద్ద గుడిగా భావన అవుతుంది. ఇంకా కొన్ని వర్క్ కూడా బాకీ ఉంది. అది కూడా ఒక 2-3 నెలల ఎట్లన్నా చేయాలని అనుకున్నారు. అయ్యప్ప అనుగ్రహం ఉంటుంది. అయ్యప్ప తప్పకుండా చేపిస్తారు అది కూడా. సో మహాక్షేత్రం లెక్కన అవుతుంది మన గుడిలో. దీనికి మా ఎమ్మడి సహకరించిన శ్రీ వెంకటహరి గారు, శ్రీ రమణ గారు, శ్రీ భాస్కర్ గారు, వాళ్ళు భక్త బృందాలు అందరూ, అదేవిధంగా మన శ్రీనివాస గురుస్వామి వాళ్ళు భక్త బృందం అందరూ, మన స్వామి అంటే మనకు ఎప్పుడు ఏది కార్యం చెప్తే కూడా వెంటనే నిర్వహించిన స్వామి. అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి, నా స్వామి సంతోష్ స్వామి, అందరికీ హృదయపూర్వంగా ఒక్కరొక్కరికి మనసాల నా హృదయార్పణ నమస్కారం చేస్తున్నారు. మీరందరూ సహకరణంతో మన గుడి ముందుకు పోతుంది. ఇది మన గుడి. ఏదైనా చిన్న పొరపాటు జరుగుతుందండి. ఎందుకంటే కొన్ని రోజుల ముఖ్యమైన మన 4-5 గుడికి రాపోవడం, ఏదో బాగలేకుండా ఇండ్ల పండడం, లేకుంటే హాస్పిటల్ రావడం, లేకుంటే ఊరికి పోవడం,
దీనివల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తుంది. మీరందరూ మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే మన ఎవరికో అప్పు చెప్తాం, అది వాళ్ళది సరిగా నిర్వహణ చేయడానికి ప్రాప్తం కాకుండా అవుతుంది. దీనివల్ల ఇప్పటి నుంచి ప్రతి విషయం వల్ల మనం చూద్దాం, మన ద్వారా అదన్ని రెక్టిఫై చేద్దామని అయ్యప్ప ముందుకు ప్రణామం చేసుకుని మీకు అందరకు ధన్యవాదాలు, నమస్కారాలు. ఇంకా మీరు అందరూ సహాయంతో మన గుడికి రోజు వచ్చి ఒక్కసారి అయినా లేకుండా ఒక బుధవారంగాన ఒక శనివారంగాన వచ్చి దర్శనం చేసుకుని మీకు ఆ పుణ్యం మేలు పొందాలని ప్రార్థిస్తున్నావు స్వామి. మా శ్రీనివాస గారు ఇంకా ఈ సమావేశం గురించి మాట్లాడతారు. ఆయన ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారో మనకు తెలియదు, కానీ ఆయనకే తెలుసు. అది నాకు కూడా అంత ఐడియా లేదు. దీనివల్ల ఆయనకు అప్పు చెప్తున్నారండి. స్వామి శరణం శరణయ్యప్ప. అందరికీ మరొకసారి నమస్కారం. షార్ట్ ఫిలిం తీసిన గురుస్వామి శ్రీనివాస్ స్వామి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణం, స్వామి ఏ శరణమయ్యప్ప. వేదికను అలంకరించిన పెద్దలకి నా పాదాది వందనములు. అలాగే వచ్చేసిన అందరికీ స్వామి ఏ శరణమయ్యప్ప. విష్ హ్యాపీ సంక్రాంతి. ఈ చిన్న షార్ట్ ఫిలిం కన్యస్వాములందరికీ మంచి చెడు తెలియాలనే భావంతో చాలా ఆలోచించి కథంతా నేనే రాశాను. మీరు ఒకసారి లోనకు వచ్చి అందరూ చూడవలసిందిగా మనవి. స్వామి శరణం, స్వామి ఏ శరణమయ్యప్ప. మీదుగా షార్ట్ ఫిలిం ఇనాగ్రేషన్ చేయవలసిందిగా కాచం సత్యనారాయణ గారిని మరియు గుడి కమిటీ వాళ్ళను మరియు రైల్వే బోర్డు మెంబర్ మోహన్ రెడ్డి గారిని మరి భక్తులందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మన డైనింగ్ హాల్లో స్క్రీన్ అక్కడ అరేంజ్ చేశాము. వారు అందరూ కూడా సహకరించవలసిందిగా పేరున తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన దానిలో డివోషనల్ సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా నాకు ఒక రోజు ముందు చెప్తే మీ ఏరియాలో ఉంటుంది. మన డివోషనల్ హెడ్ సాయి ప్రశాంత్ గారు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి భక్తికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో మా V3 న్యూస్ ఛానల్ భగవంతుడికి అనుసంధానం చేసే దాంట్లో మేము కీలక భూమిక ఉంటుంది. మాకు ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు లేవు. మీకు పూర్తి స్థాయిలో భక్తులకు సమాజం అభివృద్ధిలో ఒక దేవుని యొక్క పాత్ర నియమ నిబంధనలు ఏ రకంగా దాంట్లో మేము ముందుంటాము. కాబట్టి సభాముఖంగా గుడికి సంబంధించిన ప్రతి విషయంలోనే ఎక్కడైనా కానీ ఏ కార్యక్రమంలో మేము లైబ్రరీ చేతికి